హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో విరిగిన పాలతో ఈజీ, టేస్టీ అండ్ క్విక్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. చూసిద్దాం. ఎండాకాలం వస్తే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఇలా ఇంట్లో పాలు విరిగిపోతూనే ఉంటాయి. అయితే ఇలా విరిగిపోయిన పాలతో స్వీట్ చేసుకోవచ్చు, అలాగే పన్నీర్ చేసుకోవచ్చు. కానీ ఇవి రెండు టైం టేకెన్ ప్రాసెస్ కదా, అలా కాకుండా చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా అయిపోయే రెసిపీని షేర్ చేస్తాను, చూసేయండి. దీనికోసం ఒక స్ట్రైనర్ తీసుకొని విరిగిపోయిన పాలను మొత్తాన్ని వడగట్టుకోవాలి. ఇలా పాలు మొత్తాన్ని ఇందులో వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా మిక్స్ చేసుకుంటూ ఇందులో ఉన్న పాలను మొత్తం స్క్వీజ్ చేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఇందులో ఉన్న పోసిన నీళ్ళన్నీ కిందకు వచ్చేసేలాగా గరిటెతో బాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకోవడం వల్ల మన రెసిపీ అనేది తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను 1 లీటర్ వరకు మీగడ పాలు తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలకి నేను 3 మీడియం సైజ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇలా ఉల్లిపాయలు ఇక్కడ చూపిస్తున్న విధంగా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. టొమాటోలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కుక్ అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వడగట్టి పెట్టుకున్న పాలని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ మొత్తం కలిసేటట్టు ఒకసారి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 3 నిమిషాలకి ఇక్కడ చూపిస్తున్న ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. అయితే చివరిగా ఫైనల్ స్టేజ్లో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, అలాగే కొద్దిగా క్రష్ చేసుకున్న కసూరి మేతి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని 2 నిమిషాల పాటు ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రెసిపీ రెడీ. ఇది అచ్చు ఎగ్తో చేసినట్టు ఉంటుంది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం పన్నీర్ కర్రీ తిన్నట్టే ఉంటుంది. అదేవిధంగా చాలా తక్కువ టైంలో రెసిపీ అనేది ఫినిష్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. వీడియోని ఇప్పటి వరకు చూసినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.